హై టెన్షన్ ఎక్కడ ఎప్పుడు ఏంటి ఎలా ఇప్పుడు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఈరోజు మీరు ఏమైనా ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటున్నారా? అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లే ముందు కాస్తంత అలర్ట్గా ఉండండి. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హై టెన్షన్ వాతావరణం ఇప్పుడు నెలకొంది. ల్యాండింగ్కు అనుకూలించట్లేదు అక్కడి వాతావరణం. అందుకని హైదరాబాద్కు రావాల్సిన అన్ని విమానాలు కూడా వేరే రూట్స్కి డైవర్ట్ చేస్తున్నట్లుగా అధికారులు ఇప్పుడు తెలుపుతున్నారు. శంషాబాద్కు రావాల్సిన విమానాలన్నీ కూడా దారి మళ్ళుతున్నాయి. విమానాలు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్కి రావాల్సి ఉండగా ఇంకా అవి అక్కడే ఆగిపోయాయి. అలాగే ఈ హైదరాబాద్కి రావాల్సినటువంటి ఏవైతే విమానాలు ఉన్నాయో అవన్నీ కూడా బెంగళూరుకు మళ్ళిస్తున్నారు అధికారులు. జైపూర్ టు శంషాబాద్, ముంబై టు శంషాబాద్, అలాగే వైజాగ్ టు శంషాబాద్ విమానాలని ఇప్పటికే దారి మళ్లించినట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో చాలామంది ప్రయాణికులు ఇప్పుడు చాలా హై టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వారికి రకరకాల అవసరాలు ఉంటాయి, రకరకాల ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి హాస్పిటల్ ఎమర్జెన్సీస్ కావచ్చు, లేదంటే కొంతమంది ఇంటర్వ్యూస్కి రావచ్చు. ఈ రకమైనటువంటి రకరకాల అవసరాలతో మనం నిత్యం ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. మరి ఇదే నేపథ్యంలో ఇదే పరిస్థితుల్లో అక్కడ చూసుకుంటే కనుక అనేక మంది ప్రయాణికులు ఇప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే సమయానికి వాళ్ళ విమానాలు వస్తాయా, సమయానికి వాళ్ళ గమ్యాన్ని చేరుకోగలుగుతామా, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి డైలమాలో ఉన్నారు. దే ఆర్ క్వైట్ ఇన్ అంబిగ్యస్ స్టేట్. ఇప్పుడు ఏ ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతానికి అధికారులు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. సో మొత్తం మీద చూస్తుంటే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది.